జేపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాణిజ్య కార్యకలాపాలు తగ్గాయి. గత నెల జూలైలో జీఎస్టీ ఆదాయం 7% మేర తగ్గడమే అందుకు నిదర్శనం. గతేడాది జూలైలో జీఎస్టీ ఆదాయం 3,593 కోట్లు ఉండగా ఏడాది 3,346 కోట్లకు తగ్గింది. అలాగే దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయంలో 9% వృద్ధి ఉండగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలోనూ రెండంకెల వృద్ధి నమోదైంది. ప్రజల కొనుగోలు శక్తి రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలకు కొలమానంగా నిలిచే జీఎస్టీ ఆదాయం తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పాతాళం బాట పట్టింది. కొన్నేళ్లుగా జీఎస్టీ ఆదాయంలో పొరుగు రాష్ట్రాల కంటే మెరుగైన వృద్ధి రేటును సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ జూలై నెలలో నెగిటివ్ వృద్ధి రేటును నమోదు చేసింది. గతేడాది జూలై నెల జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే దేశంలోని అన్ని పెద్ద రాష్ట్రాల్లో పెరుగుదల నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం తగ్గుదల నమోదైంది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం జూలై నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 3,346 కోట్ల రూపాయలు. గత ఏడాది ఇదే నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 3,593 కోట్ల రూపాయలు. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో జీఎస్టీ ఆదాయం 7% క్షీణించింది. 247 కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 9% వృద్ధితో 1.34 లక్షల కోట్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్లో ఎస్జీఎస్టీలోనూ కోత నమోదైంది. గతేడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో ప్రీ సెటిల్మెంట్ ఎస్జీఎస్టీ వసూళ్లు 10%, పోస్ట్ సెటిల్మెంట్ వసూళ్లు 5% మేర తగ్గాయి. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి 2 నెలలుగా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా కేవలం పెన్షన్లు పెంచడం తప్ప పరిపాలనను గాలి కొదిలేయడంతో రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయని, ఈ ప్రభావం జీఎస్టీ ఆదాయంపై పడిందని అధికారులు వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి ఇసుకను అందుబాటులో ఉంచకపోవడంతో భవన నిర్మాణ కార్యకలాపాలు ఆగిపోవడం జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. భవన నిర్మాణ పనులు జరిగితే సిమెంట్, ఇనుము, రంగులు, ఎలక్ట్రికల్, కలప ఇలా అనేక వస్తువుల కొనుగోళ్లు జరుగుతాయి. కానీ ఇసుక కొరత కారణంగా వ్యాపారాలు జరగడం లేదని పలువురు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెల అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల చేతుల్లోకి నగదు రావడంతో కొనుగోళ్లు సాగి వ్యాపారాలు కళకళలాడేవి. ఇప్పుడు ఆషాఢ మాసం అని ఆఫర్లు పెట్టినా కొనుగోళ్లు లేవని రీటైల్ దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ 10%కి పైగా వృద్ధి రేటు నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఆ శాఖ ఆదాయం 50,000 కోట్ల రూపాయల మార్కు దాటింది. 2023-24లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం 50,422.60 కోట్లకు చేరితే అందులో ఐజీఎస్టీ చెల్లింపులు పోగా నికర జీఎస్టీ ఆదాయం 14% వృద్ధితో 32,029.62 కోట్లు. గత ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖలో రిటర్న్ల దగ్గర నుంచి పన్ను చెల్లింపుల వరకు అధికారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పూర్తిగా ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు సంస్కరణలు ప్రవేశపెట్టింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధికారుల ప్రమేయం లేకుండా వాహనాల తనిఖీ, ఆటోమేటెడ్ చెక్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. స్క్రూటినీలో అధికారుల ప్రమేయం లేకుండా ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసేలా రిటర్న్ స్క్రూటినీ ఆటోమేటెడ్ టూల్ వంటి ఎన్నో వ్యాపార అనుకూల చర్యలను చేపట్టడంతో ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదైందని వాణిజ్య రంగ నిపుణులు వివరించారు.